భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 25 పార్లమెంట్ జిల్లాలలో గురువారం ఏకకాలంలో పార్లమెంటు ఎన్నికల కార్యాలయాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా గురువారం ఉదయం నర్సరావుపేట పట్టణంలో కూడా సత్తెనపల్లి రోడ్డులో ఉన్న పల్నాడు జిల్లా కార్యాలయంలో నర్సరావుపేట లోక్సభ ఎన్నికల కార్యాలయంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు ఆలోకం సుధాకర్ బాబు అధ్యక్షత వహించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చందు సాంబశివరావు, జిల్లా ఇన్ఛార్జ్ కోకెర శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొనగా రాష్ట్ర బిల్డింగ్ కమిటీ మెంబర్ నలబూతుల వెంకట్రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుమ్మడి కోటేశ్వరరావు, సీనియర్ నాయకులు వల్లెపు కృపారావు, పోట్రు పూర్ణచంద్రరావు, జిల్లా సంయోజన్ చిరు మామిళ్ళ ఆదినారాయణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు నర్సరావుపేట అసెంబ్లీ ఇన్ఛార్జ్ గుడిపల్లి కృష్ణమోహన్, నర్సరావుపేట అసెంబ్లీ కన్వీనర్ రంగిశెట్టి రామకృష్ణ, నర్సరావుపేట అసెంబ్లీ కో కన్వీనర్ కాటా అంజనారెడ్డి, నర్సరావుపేట పట్టణ అధ్యక్షులు వీరమల్లు వెంకటేశ్వరరావు తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఇంకా వివిధ బాధ్యతలలో ఉన్న జిల్లా స్థాయి, అసెంబ్లీ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సుధాకర్ బాబు మాట్లాడుతూ, రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఇది నాంది మాత్రమే అని, రానున్న రోజుల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా రాష్ట్రంలో బీజేపీని పటిష్టం చేస్తారని అన్నారు. పురంధరేశ్వర్ నాయకత్వంలో ఎన్నికల శంకారం పూరించే దిశగా ఈరోజు అడుగులు పడి 25 పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల నగారా మోగించింది. నర్సాపురం వేదికగా ఆమె ఆధ్వర్యంలో, ఆమె నేతృత్వంలో 175 అసెంబ్లీలకి 25 పార్లమెంట్లకి పోటీ చేయడానికి సన్నాహకం ఏర్పాటు అయిపోయింది. ఆ ఏర్పాటైన అభ్యర్థులు ఎంపిక అయిపోయింది, పరిశీలన కమిటీ అయిపోయింది. ఈ రోజు చివరికి ఎన్నికలకి ఈ క్షణం నుంచే ఈరోజు ఇక్కడ ఈ యొక్క ఆఫీస్ కేంద్రంగా నర్సరావుపేట పల్నాడు జిల్లాలో నర్సరావుపేట పార్లమెంట్లో ఖచ్చితంగా 7 అసెంబ్లీలకు సంబంధించినటువంటి పార్లమెంట్ కేంద్రాలను మేము ఓపెన్ చేసుకున్నాం. ఆలోక జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ అధ్యక్షులు ఆలోక సుధాకర్ నేతృత్వంలో ఈ సందర్భం మేము చెప్తా ఉన్నాం. ఈ యొక్క 7 అసెంబ్లీల్లో ఎవరైనా ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఓటు అడిగే హక్కు కానీ, ఓటు వేయాల్సిన బాధ్యత కానీ భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. కారణం ఏంటంటే, మీ పొందుతున్న పథకాలన్నిటిలో భారతీయ జనతా పార్టీ లేకుండా 80% పథకాలు మేము వేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ కులాల కుంపులాట్లు, మతాల కుంపులాట్లు, వర్గ కుంపులాట్లు పడకుండా మీరు తీసుకునే రేషన్ బియ్యం మొత్తం నరేంద్ర మోడీ ఇస్తూ ఉన్నాడు. మీరు తీసుకునే జగన్ నీళ్లు మొత్తం కూడా నరేంద్ర మోడీ 1,80,000 రూపాయలు ఆయన ఇస్తూ ఉన్నాడు. మీరు పొందుతున్న ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ కార్డుల రూపంలో ఇచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డులు మొత్తం 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఆరోగ్యం మేము ఇస్తూ ఉన్నాము. ఏదైతే ఈ యొక్క ఇళ్ళేమో మావి, పేరు జగన్ నీళ్ళని పెట్టుకున్నారు. కాబట్టి ఓట్లు ఎవరికి వేయాలి? మనం మోడీ అన్నకే వేయాలా. ట్యాప్ కనెక్షన్లు జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి గడపవరకు ట్యాప్ కనెక్షన్ ఇస్తూ ఉన్నాం. ఆ పథకం నరేంద్ర మోడీ ప్రభుత్వం అంది. ఆ తర్వాత అత్యంత కీలకమైన విషయం, గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి ఆహార పథకం ఏదైతే ఉందో, పనికి ఆహార పథకం యొక్క హక్కు 270 రూపాయలు రోజు పనికా కూలి పథకం ఇస్తూ ఉంటే, ఆ పథకం లబ్ధి పొందుతున్నటువంటి ప్రతి గ్రామంలో 200-300 మంది ఉన్నారు. వీళ్ళ మొత్తం ఎవరు యొక్క పథకాలు ఎవరైతే ఉన్నారో ఈ సందర్భంగా ఈ యొక్క పథకాలన్నిటి ఒకటి కాదండి, రేషన్ బియ్యం కానీ, ఆయుష్మాన్ కార్డులు కానీ, జగనన్న ఇల్లు ఆ ఇల్లు పేరు మాది, పథకం మాది, పనికి ఆహార పథకం కావచ్చు, గ్రామీణ సర్వే ఏదైతే ఉందో ఈ పట్టాలు ఇస్తున్నారు, గ్రామీణ సర్వే, స్వామిత్వ, ఆ స్వామిత్వ కూడా మాదే. ఈ పథకానికి సంబంధించి ఈ లబ్ధిదారులందరినీ కూడా ఎంపిక చేసి రేపొద్దున ఈ రోజు నుంచి రానున్న 20 రోజుల పాటు దగ్గరికి వెళ్ళి ఓటు మాకు వేయండి అని ఒక ధైర్యంగా ధీమాగా అడగలిగేంత హక్కు ఒక భారతీయ జనతా పార్టీ మా కార్యకర్తలకే ఉంది. ఈ రోజున నర్సరావుపేట లోక్సభ ఎన్నికల కార్యాలయాన్ని ఇక్కడ ఈరోజు ప్రారంభించుకున్నాం. ఈ రోజు నుంచి కూడా 7 అసెంబ్లీ కేంద్రాల్లో మా పార్టీ శ్రేణులు అందరూ కూడా ముందుకు ఎన్నికల మూడులోనే ముందుకెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. దాని దిశగా కార్యాచరణ రూపొందించుకున్నాం. మన రాష్ట్రానికి కూడా జాతీయ స్థాయి నాయకులు మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు కూడా త్వరలోనే ఈ ఫిబ్రవరి నెలలో వస్తారని చెప్పేసి మా అధినాయకురాలు చెప్పటం, ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగానే వారు వస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రం నరేంద్ర మోదీ గారు పెద్ద మనసుతో, రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ప్రేమతో ఆయన కొన్ని వేల కోట్ల రూపాయల నిధులని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నమ్మించి, వంచి, మోసపూరితమైన మాటలు చెప్పి ఈ రోజున అతను చేసిన విధ్వంసం ఈ రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా ఈ పల్నాడు జిల్లాలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది. మేము గతంలో పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పాం. అదేవిధంగా ప్రజాపోరు 1 కార్యక్రమంలో కూడా
అప్పటి ప్రెసిడెంటు మా సోమవీర్రాజు గారి యొక్క నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రోజున జరిగింది ప్రజాపూర్ 1. ఆ రోజునే మేము ప్రజల దగ్గరికి వెళ్ళాం. కావున పలు దఫాలుగా అనేక పర్యాయాలుగా అనేక విధాలుగా కూడా ప్రజల్లోకి వినూత్న రీతిలో మేము ముందుకెళ్తూ ఉన్నాం. ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తూ ఉన్నారు. ఈ రోజున చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ నరేంద్ర మోదీ గారి యొక్క సారథ్యంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. ఇక్కడ మన పల్నాడు జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ మన నరసరావుపేట పార్లమెంటు 7 అసెంబ్లీల్లో కూడా స్వచ్ఛమైన మెజార్టీలతో మేము మా పార్టీ శ్రేణులు పనిచేస్తాం వస్తామని చెప్పి మేము ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం.